నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలం దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డ మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యములు జరిగించి తన కృపలో అన్ని విషయాల్లో మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. చదువుకుందాం. ఈరోజు ప్రభు శ్రేష్టమైన మాట, నీకు ఇస్తున్న మాట, అద్భుతమైన మాట. హెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. మరియు యెహోవా నగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది కాను, నీచమైన చెట్టును ఘనమైనది కాను చేయువాడనియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు వికసించునట్లును చేయువాడనియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. దేవునికి స్థితి కలుగుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమైనా చేయగలడు, ఎండిపోజేయగలడు, ఆయన చిగురు పెట్టించగలడు. అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదండి. మనం అనుకుంటాం చాలా విషయాల్లో మనము అనుకున్నవన్నీ జరగాలనుకుంటాం కదా, కానీ ప్రభు తనకిష్టమైనవన్నీ జరిగించేది, తనకిష్టమైనదంతా భూమి మీద అందరిలా జరిగించేది. మన స్వార్థం కోసం నా జరగలేదు, నేను అడిగింది ఇవ్వలేదు అని మనంతకు మనమే దేవుణ్ణి దూషిస్తూ హృదయంలో నొచ్చుకుంటూ మనము అనేక విషయాల్లో చీకటి వారంగా అయిపోతూ ఉంటాం. కానీ ప్రభు సమస్త కార్యములు జరిగించేది. ఎల్లప్పుడూ ఆయనకు అసాధ్యమైంది ఏమన్నా ఉందండి? ఏది లేదు. ఆయన ఏమైనా చేయగలడు. మనం ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారం నడిచినప్పుడు నీ విషయంలో గొప్ప కార్యములు చేయడానికి ప్రభు సమర్థత కలిగిన వాడని ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది జరుగుతుందో లేదో, ఇది ఆయనకు చేయగలడో లేదో అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, నేను ఏమైనా చేయగలను, నేను చెట్టును ఎండిపోజేయగలను, దాన్ని చిగురు పెట్టించగలను, ఘనత ఇవ్వగలను, ఘనత తీసేయగలను. ఈ విషయంలో ఆయన ఏమైనా చేయగలను. చూడండి, మొర్దెకై మామూలు వ్యక్తి. అహష్వేరోషు రాజ్యం పరిపాలిస్తుండగా ఆ ప్రదేశంలో, ఆ రాజ్యంలో ఈ మొర్దెకై మామూలు వ్యక్తి, కానీ మంచి ప్రార్థనాపరుడు, దేవునికి విధేయత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కానీ హామాన్ అనే ఒక వ్యక్తి తనకు అడ్డుగా వచ్చినప్పుడు హామానును తొలగించి ఆ ఘనత ఎవరికి ఇచ్చాడు? తన యందు భయభక్తులు కలిగిన మొర్దెకైకి ఇచ్చాడు. మొర్దెకై ఏ రోజు అనుకోలేదు దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తాడని. మొర్దెకై ఏ రోజు ఆలోచన చేయలేదు దేవుడు నాకు ఇటువంటి ఆశీర్వాదం ఇస్తాడని. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి భయం కలిగిన వ్యక్తి. ఈరోజు నీవు ఎలాగున్నావు, నీ కుటుంబం ఎలాగున్నావో ప్రభు నిన్ను చూస్తున్నాడు. చూడు, అన్ని విషయాల్లో నువ్వెవరికి భయపడాలా? మనం అందరికీ భయపడతాం కదా, కానీ దేవునికి మాత్రం భయపడు. అదే దేవుని దృష్టిలో నువ్వు చేస్తున్న మహాపొరపాటు. దేవుడు నిన్ను చూస్తున్నాడని, ఆయన నీతో ఉన్నాడని ఎప్పుడు నువ్వు గ్రహింపులో ఉండాలి. చూడండి, మొర్దెకైకి ఏమిచ్చాడు? ఆశీర్వాదం. తన యందు భయభక్తులు గల వారికి దేవుడు సమృద్ధినిస్తాడు, సమాధానం ఇస్తాడు, వారి మీదకి వచ్చే ప్రతి అపాయం నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆయన రక్షించుటకు, విడిపించుటకు, స్వస్థపరచుటకు, బాగు చేయుటకు అధికారం గల దేవుడే. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవా. అందుకే ఉదయకాల నీతో మాట్లాడుతున్నాడు. నీవు, నీ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయడానికి సిద్ధ మనస్సు గలవు. ప్రతి విషయంలో ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడని ఈ మొర్దెకై గ్రహించి ప్రతి విషయంలో భయము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం, సమాధానం, క్షేమం మొర్దెకై దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఈరోజు నీ కుటుంబం అంతా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రతి విషయంలో ఆయన చూస్తున్నాడని గ్రహించండి. ఆయన ఘనమైన దాన్ని ఘనహీనతగా చేయగలడు, ఘనహీనమైన దాన్ని ఘనత ఇవ్వగలడు. ఆయన ఏమైనా చేయగలడు. నీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యను సమాధానంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో పరిస్థితులన్నీ చక్కబరచబోతున్నాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీకు అనేకమైన మేలులు నీ ఇంటికే పంపించబోతుంది. ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈ రోజంతయు ప్రభు నీకు కాపరి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మీరు ఏమైనా చేయగలరు నాయన. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభు. ప్రతి బిడ్డలు అది తెలుసుకున్నట్లు వారి మీదున్న మరి కరువును తొలగించు, దుఃఖమును తొలగించు, చీకటిని తొలగించు. వారి మీద, వారి కుటుంబంలో జరగవలసిన ప్రతి కార్యము త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తూ ఏదైతే అడుగుచున్నారో
ఏదైతే కావాలని ఆశిస్తున్నారో అది నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డల కుటుంబాల్లో ఆశీర్వాదం, ప్రతి బిడ్డల కుటుంబాల్లో క్షేమం కలిగించున్నాయని, వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా వెలుచున్న ప్రతి మార్గమును సరళం చేసి నడిపించం. అన్ని విషయాల్లో ప్రతి బిడ్డలను వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.